మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల ముందిచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉన్నారు మంత్రి నారా లోకేష్. 3 దశాబ్దాల పేదల కల నెరవేర్చేలా ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఉండవల్లి రజక కాలనీలో నివాసముంటోన్న సీత మహాలక్ష్మి ఇంటికి వెళ్లి స్వయంగా ఇంటి పట్టా అందజేశారు. రేపటి నుంచి 6 రోజుల పాటు పేదలకు ఇళ్ల పట్టాలు అందజేస్తారు. తొలి విడతలో భాగంగా 3000 మందికి ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. మంగళగిరిలో ఇళ్ల పట్టాలు ఇస్తానని తాను ఇచ్చిన హామీతో ఏపీ వ్యాప్తంగా తొలి విడతలో 8000 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు మంత్రి లోకేష్. తాను చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీతో మిగిలిన కూటమి ఎమ్మెల్యేలపైన ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఇళ్ల పట్టా విలువ ప్రభుత్వ ధర ప్రకారమే 9 లక్షల రూపాయలుంటుందన్నారు మంత్రి లోకేష్. పట్టాలు కావాలి మాకని ప్రజల కోరిక. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 10 నెలల్లో మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. రాష్ట్రంలో మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ పనికొచ్చే విధంగా అయింది. సుమారుగా మొదటి విడతలో 8000 మంది అప్లై చేస్తే దాంట్లో 4200 మంది మంగళగిరి నియోజకవర్గంలో అప్లై చేశారు. రేపటి నుంచి సుమారుగా 6 రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తున్నా. ఏదైతే నేను హామీ ఇచ్చానో బట్టలు పెట్టి పసుపు కుంకాలతో నేను పట్టా ఇస్తాను, హామీ నిలబెట్టుకునే ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 164 తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులపైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా. తప్పనిసరి అక్కడ కూడా మా ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రజలు ముందరికి వచ్చి అడుగుతారని నేను భావిస్తున్నాను. దానివల్ల కూడా అక్కడ కూడా ప్రెజర్ పెరిగి పట్టాలు ఇచ్చడానికి అద్భుతమైన అవకాశం ఉంటుందని అనుకున్నా.